కజిన్స్. ఈ పదంలోనే ఏదో తెలియని ఫీలింగ్ ఉంది కదా. లైఫ్లో మనకు ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది కజిన్సే. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు కాకుండా ఇంకెవరితో అయినా మనకి విడదీయలేనంత బాండింగ్ ఉంటుందంటే అది వీళ్ళతోనే. మన క్లోజ్ ఫ్రెండ్ సిబ్లింగ్స్తో కూడా డిస్కస్ చేయని మన సీక్రెట్స్ అన్నీ వీళ్ళకి చెప్పేవాళ్ళం. వీళ్ళని కలిసేదే పండగకో సమ్మర్ హాలిడేస్కో మాత్రమే. కానీ కలిసినప్పుడు చేసే హడావిడి ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్. అసలు వెళ్ళాలనిపించిన బోరింగ్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వీళ్ళు వస్తున్నారంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసేది. ఇంకా సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ ఇంట్లో అయితే మామూలుగా ఉండేది కాదు. అందరం కలిసి ఒకటే రూమ్లో ఆడటం, నిద్రపోవటం, తెల్లవారే వరకు కబుర్లు చెప్పుకోవడం, అమ్మల గురించి కంప్లైంట్స్ నుండి బ్లాంకెట్స్తో ఇల్లు కట్టుకోవడం, WWF కార్డ్స్, క్రికెట్ కార్డ్స్, ఇంకా క్రికెట్ ఆడుతూ పక్కింటి విండో పగలగొట్టి సైలెంట్గా ఇంటికి వచ్చేయడం, ఇంకా నైట్ అవ్వగానే డాబా మీదకి ఎక్కేసి దయ్యాల కథలు చెప్పుకుంటూ నిద్రపోవడం. ఇలా ఎన్ని ఎదో పనులు చేసి ఉంటాము ఆ దొంగ కజిన్స్తో. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల జ్ఞాపకాలు ఉన్నాయి వీళ్ళతో మనకి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. కలిసేది కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ అందరినీ కలిసి చిన్నప్పుడు వాళ్ళతో పెరిగిన ఇంట్లోనే సరదాగా పాత ఫోటోలన్నీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజులన్నీ గుర్తొచ్చుకోవాలని. నా వరకు కజిన్స్ ఆర్ ప్రీషియస్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ మెమరీస్. ఏమంటారు? ఉంటా అండి ఇట్లో మీరు అలాగే మోయ. కజిన్స్. ఈ పదంలోనే ఏదో తెలియని ఫీలింగ్ ఉంది కదా. లైఫ్లో మనకు ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది కజిన్సే. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు కాకుండా ఇంకెవరితో అయినా మనకి విడదీయలేనంత బాండింగ్ ఉంటుందంటే అది వీళ్ళతోనే. మన క్లోజ్ ఫ్రెండ్ సిబ్లింగ్స్తో కూడా డిస్కస్ చేయని మన సీక్రెట్స్ అన్నీ వీళ్ళకి చెప్పేవాళ్ళం. వీళ్ళని